ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయనకి దృష్టికి పవిత్రములు. హల్లెలూయా. దేవునిది యందు భయభక్తులు గలవారికి దురాలోచనలు ఎన్నటికీ రావు. నిత్యము దేవుని స్తుతించి ఆరాధించే బిడ్డలు మంచి ఆలోచనలు వస్తాయి. తల్లిదండ్రులు భయభక్తులుగా పెంచిన బిడ్డలకు చెడు ఆలోచనలు రావు. కానీ మనము లోకములో ఉన్నాము కాబట్టి లోకంలో చెడు పనులు బహుగా విస్తరించి ఉన్నవి. కావున దేవుని యందు భయభక్తులు లేనివారు చెడు క్రియలు జరిగించేవారు, చెడ్డ పనులకు అలవాటు పడిన వారు నిరంతరం దురాలోచనలు ఆలోచిస్తారు. కావున మనము దేవుని భయభక్తులు కలిగి ఉన్నవారము కాబట్టి మనము మంచివారితో స్నేహం చేయాలి. మంచివారితో స్నేహం చేసినప్పుడు మనకు మంచి ఆలోచనలు వస్తాయి. మనము మాట్లాడిన మాటలు కూడా దయగలిగిన మాటలు మాట్లాడతాము. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు, శ్రేష్టమైనవి, అమూల్యమైనవి. కావున మనము ఎన్నడూ చెడ్డవారితో సహవాసము చేయరాదు. మంచివారితో సహవాసము చేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దేవునికి ఎంతో ఇష్టలుగా ఉంటాము. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన మన సమస్యలన్నీ తీర్చి మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి తండ్రి. అయ్యా, ఈ వివేకమైన లేచి మీ యొక్క వాక్యమును విని అంగీకరించిన ప్రియ బిడ్డల పట్ల మీ యొక్క అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించండి. దురాలోచనలు యెహోవా దృష్టికి హేయములని వాక్యము ద్వారా సెలవు ఇచ్చి ఉన్నారు తండ్రి. చెడ్డ ఆలోచనలు, చెడు క్రియలు జరిగించే వారంటే మీకు అసహ్యులు తండ్రి. మంచి ఆలోచనలు చేసేవారు, దయగల మాటలు మాట్లాడేవారంటే మీకు ఎంతో ఇష్టలు అని వాక్యం ద్వారా సెలవిచ్చినారు తండ్రి. అయ్యా, మా ప్రియ బిడ్డలు చెడ్డవారితో స్నేహం చేయకుండా మంచి వారితో స్నేహం చేసి మంచి ఆలోచనలు, మంచి మాటలు మాట్లాడేవారిగా మీ కృప దయచేయండి. మీ ప్రియ బిడ్డలు ఏ అవసరతలతో ఉన్నారో వారి యొక్క అవసరాలు, అక్కరలు, కొరతలు తీర్చండి. పిల్లల చదువుల్లో, రాకపోకలలో మీ కాపుదల దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కూలి పనివారు వారి పనుల్లో, రాకపోకల్లో మీ కృప ఉంచి క్షేమాన్ని దయచేయండి. మీ ప్రియ బిడ్డలు ఎటువంటి శారీరక బలహీనతలతో బాధపడుతున్నారు, మీ యొక్క దయగల హస్తముతో ముట్టి బాగు చేయండి. వారికి ఉన్న సమస్తమైన బలహీనతల నుండి విడుదల దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.